ఉదయగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి కొండపైన ఎంతో కాలంగా వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించడానికి మాత్రం ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. ఈ స్వామివారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే భవిష్యత్తులో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే భారీ నిధులతో అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆలయ అధికారులు మాత్రం కీలకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ కొండపైన ప్రధానంగా 2 అంశాలు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వాటిలో ముఖ్యంగా ఈ ఘాట్ రోడ్డు పునర్నిర్మాణ పనులు. వాస్తవానికి వర్షాకాలం వచ్చినట్లయితే కొన్ని సందర్భాల్లో ఈ ఘాట్ రోడ్డు మీద కొండరాళ్ళు విరిగిపడి అటు వాహనాలకు అసౌకర్యం కలిగించిన నేపథ్యంలోనే తక్షణమే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1.5 కిలోమీటర్ల మేర 15 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా ఇక సెలవు దినాలు వస్తే పండుగ దినాలు కావచ్చు, సెలవు దినాలు ఏదైనప్పుడు ఇతర ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి బాగా పెరుగుతుంది. సరైనటువంటి క్యూ లైన్లు అందుబాటులో లేని నేపథ్యంలో వారందరికీ సౌకర్యవంతమైనటువంటి క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ ఒకే చాటు ఉండే విధంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈరోజు మంగళగిరి కొండపైన ప్రారంభించినటువంటి ఈ డిజిటల్ సర్వే ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి స్థలాన్ని భక్తులు మెరుగైన సేవలు అందించడానికి ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మ్యాపింగ్ ద్వారా పరిశీలన చేయనున్నారు. ఏది ఏమైనా రానున్న కాలంలో మంగళాద్రి క్షేత్రంలో ఎగువ దిగువ సన్నిధిలో మరింత అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు స్వామివారి దర్శనం ఎంతో సౌకర్యవంతంగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ ఈవో పోగంటి సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ డిజిటల్ సర్వే పూర్తయిన తర్వాత త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.